Hi, hello. Welcome to Vishnu IAS. Today we are going to discuss about the keywords. So this is the second episode of the answer writing keywords. First episode లో మనము ఏమి డిస్కస్ చేసాము, డిస్కస్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. డిస్కస్ అనే క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా రాయాలి, మరి దానిలో కంటిన్యూషన్ ఏంటి, ఎన్యూమరేట్ అని ఇస్తే ఏం చేయాలి, విశదీకరించండి. ఎన్యూమరేట్ అంటే ఇంకా ఎగ్జాక్ట్లీ తెలుగులో చూడండి, ఎన్యూమరేట్ అంటే దీన్ని ఒక లిస్టింగ్ చేయండి. మీన్స్ టు లిస్ట్ సంథింగ్, మీన్స్ ఎన్యూమరేట్ మీన్స్ టు లిస్ట్ సంథింగ్ విచ్ ఈజ్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్. సో దానికి సంబంధించి మనము ఏం చేస్తున్నామంటే, మీకు ఈ 6 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఈ 6 పాయింట్ల మీదనే మీ ఆన్సర్ అంతా ఉండాలి. సో ఇది జనరల్గా నాట్ ఓన్లీ ఫర్ ఎన్యూమరేట్, ఇందులో ఉన్న ఒక 3 అంశాలు గుర్తుంచుకోండి, మీరు ఏ ఆన్సర్ రాసినా పనికి వస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం ఎన్యూమరేట్ అన్నప్పుడు మరి దేని గురించి రాయాలి అన్నది చూస్తే, లిస్ట్ ది ఐటమ్స్. సో ఐటమ్స్ని మనం ఏం చేస్తున్నాం, లిస్టింగ్ ఇస్తున్నాం. ఎందుకోసం అంటే వారు అడిగింది నీకు ఎన్యూమరేట్ చేయండి అని అడిగినప్పుడు ఐటమ్స్ని మొత్తం లిస్టింగ్ చేసి, సో ఈ అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అయితే వాటికి సంబంధించిన అంశాలు ఒక సైడ్ హెడింగ్ ఇచ్చి రాసేస్తాం. ఎకనామికల్ ఆస్పెక్ట్స్ వాటి గురించి ఇస్తాము. తర్వాత సైకలాజికల్ ఆస్పెక్ట్స్ వాటి గురించి, జియోగ్రఫికల్గానా లేదంటే ఇంకా దేనికి సంబంధించింది అయితే దానికి సంబంధించి మనం ఒక ఆర్డర్లో లిస్ట్ చేసి ఒక బ్యూటిఫుల్గా 1 by 1 దానికి రాస్తాం. ఇలా రాసేటప్పుడు డిస్టింక్ట్గా ఉండాలి, ప్రతిదీ కూడా డిస్టింక్ట్గా ఉండాలి మరియు ఐడెంటిఫైయబుల్. ఎగ్జామినర్ వెంటనే ఎస్ ఈయన ఈ పాయింట్ రాశాడు, ఎందుకంటే వారికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు కదా ఆన్సర్లో. ఈ అభ్యర్థి రాసేటప్పుడు ఈ అంశాలు తప్పనిసరిగా ఉండాలి. అట్లీస్ట్ ఈ 5 పాయింట్స్ ఇందులో ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయా లేవా అని చూసేటప్పుడు ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. ఇక రాయమన్నాను కదా అని చెప్పేసి మొత్తం చూసుకుంటా ప్రపంచంలో ఉన్నదంతా నేను లిస్టింగ్ చేస్తా అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి నంబర్స్ అండ్ బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలి. ఈ లిస్టింగ్స్కి ఏం చేస్తున్నామంటే నంబర్స్ లేదా బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలి. అయితే ఎగ్జామినర్ ఏం చిన్నోడు కాదు, నేను ఎక్కువసారి నంబర్లు ఇస్తా, ఫుల్ రాసినా అని చెప్పేసి అక్కడ నేను చూపించుకుంటా గట్లుంటుంది మనతోని అని చెప్పేసి చూపించాలని అనుకోవద్దు. ఎట్లున్నా కానీ వాళ్ళకు కూడా కొంచెం ఏంది దిద్దే వాళ్ళకు పూర్తిగా మీ ఒక్కొక్క ఆన్సర్ మీద దృష్టి పెట్టి దిగుతారు. కాబట్టి నంబరింగ్ అనేది ఇచ్చేటప్పుడు కూడా ఇక చిన్న దానికి కూడా పెద్ద మొత్తం రాసేసి 20 పాయింట్లు రాసిన నాకు 100 మార్కులు వేయాలి అంటే అలా రాయాలి, బుల్లెట్ పాయింట్స్. సో ఇప్పుడు మీకు ఎక్కువ అంశాలు అక్కడ ఆన్సర్ గుర్తు రావట్లేదు, అప్పుడు నేనైతే ఏం చేస్తాను అంటే బుల్లెట్ పాయింట్స్ రూపంలో బుల్లెట్ పాయింట్స్ పెట్టేసి రాస్తాను. ఎందుకంటే అక్కడ కూడా నంబర్స్ ఇన్నే ఇచ్చిండు అని చెప్పేసి ఆయన ఇన్నిటికి ఇన్నే మార్కులు ఇస్తా అన్నట్టు ఉండదు. ఫైనల్లీ కంటెంట్ ఈస్ ద మెయిన్ కీ టు గెట్ మార్క్స్, అంతే, ఇంకా నథింగ్. కంటెంట్ ఉంటే చాలు, అంతే. తర్వాత బీ కన్సైజ్. ఎన్యూమరేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కీ పాయింట్స్ ఉన్నాయా లేవా మనం రాసేటివి దాని మీదనే కన్సైజ్ గా ఉండి రాయాలి. ఇక నేను రాస్తున్నా అని చెప్పేసి పెద్దగా రాసుకుంటా పోతే అక్కడ దాకా రాస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నువ్వు ఇంతే రాసినావా అని తెలుసుకునే లోపలనే వాళ్ళ టైం అయిపోతుంది, నీ టైం అయిపోతుంది. అందుకోసం కన్సైజ్ గా ఉండాలి. క్వశ్చన్లో ఏం అడిగిందో అదే రాయాలి. ఎందుకోసం అంటే మేము క్వశ్చన్ పేపర్లు మనకు స్టూడెంట్స్ వచ్చి క్లాస్ అయిన తర్వాత రాసి చూపిస్తారు కదా, నాకు వాళ్ళకి మేము చెప్పేది ఇదే ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది అంటే అయ్యో గింతగా రాసినాం ఎందుకు, దీని గురించి వాళ్ళు అడిగింది ఏంది అని చెప్పేసి మళ్ళీ దాన్ని మనం ఇలా చేసి ఇలా చూపించే లోపల. అందుకోసం కన్సైజ్, అందులో కీ పాయింట్స్ కనిపించాలి ఎగ్జామినర్కు. అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నాట్ రిలవెంట్. అన్నెసెసరీ అనేది అందులో ఉండకూడదు, ఓన్లీ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, అంతే, దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ ఉండదు, అంతేనా, అంతే ఉండాలి. ఎందుకోసం అంటే నువ్వు అక్కడ అన్నెసెసరీ విషయాలు చేసే వ్యక్తి కాదు, నెసెసరీ విషయాలు చేయడంలోనే ఒక అడ్మినిస్ట్రేటివ్, ఒక ఆర్డీఓ, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్కు నెసెసరీ విషయాలు డైలీ సాల్వ్ చేయడానికి ఎంతో టైం అవసరం. అట్లాంటిది ఇంకా అన్నెసెసరీ నెత్తి మీద తెచ్చుకొని పెట్టుకుంటావా, లేదు. అలాంటిదే ఇక్కడ నీ మైండ్ సెట్ ఉందా లేదా. నెక్స్ట్ ఫాలో ది ఆర్డర్. ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఏంటి ఆన్సర్ రాసేటప్పుడు లింక్తో రాయాలి అందరు చెప్తారు, కానీ ఏం లింక్ రాయాలి, సేమ్ సీక్వెన్స్ ఫాలో అవుతున్నావా లేదా, సేమ్ సీక్వెన్స్. అప్పుడే 1947 అని చెప్పేసి మళ్ళా
1757కి వెళ్ళి మళ్ళీ 1857 తిరుగుబాటు అని మళ్ళీ 1947 వచ్చేసి మధ్యలో గవర్నర్ జనరల్ అన్ని తీసుకొని వచ్చినాం అనుకోండి, అప్పుడు గజ్బిజ్ అయితే దిద్దే వాళ్ళకు కూడా. అందుకోసం కొంచెం సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలి. అంటే దాంట్లో క్రొనాలజికల్ ఆర్డర్ నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ పాలసీలో మరి 1952లో ఏం చేసిండ్రు, 2000లో ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని చెప్పేసి ఒక ఆర్డర్లో రాసిన అనుకోండి. హిస్టరీలో కూడా ఒక ఈ కింగ్డమ్ నుంచి ఈ కింగ్డమ్ లేదంటే 1733 యాక్ట్ లేకపోతే 1757 1833 తర్వాత ఫైనల్ గా 1909 1919 ఏదైతే మన 35 47 ఏదైతే ఉందో, ఇట్లాంటి క్రొనాలజికల్ అనేది ఒక కంటిన్యూషన్ గా దాని రిలవెంట్ గా ఒక ఆర్డర్ ని ఫాలో అవుతూ వచ్చినప్పుడు అప్పుడు ఆన్సర్ అనేది చాలా కంటిన్యూటీ ఉంది, ఓకే ఇతనికి లేదా ఈమెకు అన్ని తెలుసు అని వాళ్ళు అనుకుంటారు. ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉండాలి అక్కడ ప్రతిదానికి కూడా. ఈ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ కూడా దాంట్లో అన్ని రాస్తామా, మళ్ళీ ప్రాముఖ్యత ఏదైతే ప్రాముఖ్యత కలిగి ఉన్నావో వాటిని మరి రాస్తాం. మళ్ళీ అన్నిటిని తీసుకొచ్చి రాయమన్నమాట. ఈ చట్టంలో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది, ప్రభుత్వాలు ఇది చేసినాయి అది చేసినాయి అని చెప్పేసి అన్ని రాయం. సుత్తి అంతా ఏమేం చేసుకుంటా చేసినాయి అని చెప్పేసి రాస్తాం. తర్వాత అవాయిడ్ రిపిటేషన్, చాలా అసలు మనం చూస్తున్నాం కదా, ఇక రాయాలి అన్ని ఆన్సర్లు అని చెప్పేసి రాసినప్పుడల్లా రిపిటేషన్ గా రాసిందే రాసి అన్ని ఇప్పుడు కింద స్క్రోలింగ్ వచ్చినట్టు టీవీలలో అట్లా చేయొద్దు. యూనిక్ గా ఉండాలి. మనం రాసిందంటే అది ఒక యూనిక్, అంతే. నువ్వు యూనిక్ పీస్ కదా మీరందరూ, అయితే యూనిక్ గా ఉండాలి. ఎందుకంటే యూనిక్నెస్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మాటికి రిపీట్ చేయకుండా దానికి ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది ఉందా లేదా, ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆ వర్డ్ లో మనం రాసిన ఒక్క లైన్ లో పూర్తి దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం అక్కడ కలిగి ఉండాలి. మళ్ళీ దాన్ని రాస్తే ఏమైతే దిద్దే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది నన్ను గుమాయిస్తుంది అని చెప్పేసి. అవసరం లేదు, వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టద్దు. మనకు మార్కులు కావాలి అంతేగాని వాళ్ళని ఈ విధంగా ఇంప్రెస్ చేయాలని మాత్రం చూడొద్దు. స్టే రిలవెంట్, అయితే మన అంశానికి సంబంధించిన దాంట్లో మాత్రమే స్టిక్ టు ది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో స్టిక్ టు ది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్వశ్చన్. ప్రశ్నలో వాళ్ళు ఏం అడిగిండ్రు, నీకు దానికి సంబంధించిన స్పెసిఫిక్ అంశాల మీదనే మనం ఏం చేయాలి, రిలవెంట్ గా రాస్తూ పోవాలి. నాకు అడిగింది పరిపాలన అంటే నేను సంస్కృతి కళల గురించి రాస్తా సార్ అంటే ఎట్లుంటది, కుదరదు కదా. లేదు ఆర్థిక అభివృద్ధి గురించి రాయమంటే ఇంకేదో అభివృద్ధి గురించి రాస్తే అంటే రాస్తాము. అప్పుడప్పుడు మధ్యలో పొలిటికల్ గా ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఈ విధంగా అయ్యింది అని చెప్పేసి మంచి మంత్రులు నియమించడం వల్ల అంటే అర్థం ఉంటుంది. కానీ మొత్తం కింగ్డమ్స్ గురించి రాసుకుంటూ వస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి రాయమంటే దానికి మన రిలవెంట్ అనేది ఉంటుందా, అలా ఉండదు. కావున మనం రిలవెంట్ గా ఉండాలి. స్టే రిలవెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్యూమరేట్ అనే దాంట్లో చెప్పుకున్న ఆడిట్లలో నీకు ప్రతిదానికి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దీంట్లో కూడా వాళ్ళు స్పెషల్ గా అడిగినప్పుడు రిలవెంట్ గా ఉండాలి. ప్రతి అంశాన్ని డిస్క్రైబ్ చేయాలి. ఏదో చిన్నగా ఇట్లా చూడగానే గింతే ఒక సగం లైన్ ఉన్నట్టు కూడా ఉండకూడదు. డిస్క్రైబ్ చేయాలి కానీ మరి దాన్ని బట్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ లెంతీ ఆర్ లెంతీ. దీన్ని లెంతీగా ఉండకూడదు. సో ఇది ఈరోజు మనం చెప్పాలనుకుంటున్న టాపిక్ సంబంధించి. చూడండి ఎన్యూమరేట్ అనే దానికి సంబంధించి. మళ్ళీ తర్వాత ఇంకొక టాపిక్ ఏదైతే ఏంటి ఇవాల్యుయేట్ అంటే ఏమి రాయాలి అని చెప్పేసి విత్ ఒక క్వశ్చన్ దాని ఆన్సర్ ని మీకు మోడల్ ని ప్రజెంట్ చేస్తూ ఇస్తాను. దీనికి సంబంధించిన క్వశ్చన్ ని మన ఆన్సర్ లో కూడా ప్రజెంటేషన్ లో ఏ విధంగా ఒక మోడల్ ఆన్సర్ తోని కూడా ఇస్తాను. మీరు ఈ కంటిన్యూస్ గా ఈ ఎపిసోడ్ లో వాచ్ చేసుకుంటా ఉండండి. మధ్యలో బోర్ వచ్చినప్పుడల్లా, మధ్యలో కంపల్సరీ మీకు ఏదైనా మూడ్ ఆఫ్ అయినప్పుడల్లా అయ్యో నేను రాయలేకపోతేనేమో, నేను వేరే చదివినా బాగుంటుండేనేమో, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకుంటా, లేదంటే గ్రూప్ 1 సివిల్స్ అనుకుంటా దీన్నే పట్టుకొని ఉన్నా, ఇంకా వేరేది పట్టుకొని ఉన్నా బాగుంటుండేమో అనుకునే బదులు అక్కడ సిచ్యువేషన్ చేంజ్ కాదు, ఎవరు చేంజ్ కావాలి, ఇక్కడ నేను చేంజ్ కావాలి. అంటే ఇక్కడ నువ్వు రాసే అభ్యర్థి చేంజ్ కావాలి కానీ ఎగ్జామినర్ ఎవరైనా చేంజ్ అవుతారా, కాదు. అప్పుడు నన్ను నేను చేంజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఇలాంటి మోడల్స్ ఫాలో అవ్వాల్సిందే. లేదంటే నథింగ్, చేంజ్ అనేది రాదు. 4 సార్లు మెయిన్స్ రాసినా, 5 సార్లు రాసినా, 6 సార్లు రాసినా, 7 సార్లు రాసినా కానీ అక్కడ రాస్తున్నాను కానీ ఏ విధంగా రాస్తున్నాను అన్నది మనకు
చేంజ్ చేసుకొని రాయాలి. అందుకోసం దయచేసి శ్రద్ధ పెట్టి చదవండి. తప్పకుండా విజయం మీకు సాధించి తీరుతారు. సాధించి ఉన్నాను అనుకోండి, ఆల్రెడీ నేను సాధించి ఉన్నాను అనుకోండి. అందుకోసం మన విజయీ భవ, మన కాన్సెప్ట్ ఏముంది, విజయీ భవ అనే కాన్సెప్ట్ తోని మీ అందరికీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి తప్పనిసరిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.